డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనే నానుడి ఈనాటిది కాదు. ఓ సినిమాను రూపొందించాలంటే దానికి అనుబంధంగా ఉన్న అన్ని శాఖలపై అవగాహన ఉండాలి. అలా ఉన్న వ్యక్తే మంచి దర్శకుడిగా ఎదగగలడు. చిత్ర నిర్మాణ రంగంలోని అతి కీలకమైన దర్శకత్వ శాఖను విజయవంతంగా నిర్వహిస్తూ సెంచరీ పూర్తి చేసుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు. అటువంటి అరుదైన రికార్డు సాధించిన దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమలో నలుగురే ఉన్నారు. వారిలో అందరికంటే ముందు 100 చిత్రాలను పూర్తి చేసిన దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు. ఆయన ఇంటి పేరు ఒక్కటే డి అనే అక్షరంతో ఆరంభమైతే మిగిలిన ముగ్గురు దర్శకుల ఇంటి పేర్లు కే అనే అక్షరంతో ప్రారంభం కావడం విశేషం. ఆ ముగ్గురు దర్శకులు కె రాఘవేంద్రరావు, కె విశ్వనాథ్, కెఎస్ఆర్ దాస్, కోడి రామకృష్ణ. ఈ నలుగురు దర్శకుల్లో సీనియర్ కెఎస్ఆర్ దాస్. యాక్షన్ చిత్రాలు రూపొందించడంలో స్పెషలిస్టుగా పేరు పొందిన దాస్ వర్ధంతి సందర్భంగా ఆయన సినీ జీవిత విశేషాలను సేకరించి మీకు అందిస్తున్నాం. తెలుగు తెరపై యాక్షన్ సినిమాలకు ఓ విలువ తీసుకువచ్చిన దర్శకుడు కెఎస్ఆర్ దాస్. తెలుగులో తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు చిత్రానికి సృష్టికర్త ఆయనే. అక్కినేనిని మినహాయించి అందరి హీరోలతో సినిమాలు చేశారు. ఎన్టీఆర్తో యుగంధర్, శోభన్ బాబుతో, చిరంజీవితో బిల్లారంగా, పులి బెబ్బిలి, రోషగాడు, రజనీకాంత్తో అన్నదమ్ముల సవాల్, ఇద్దరు అసాధ్యుల చిత్రాలను ఆయన రూపొందించారు. ఇక హీరో కృష్ణ నటించిన 31 చిత్రాలకు దర్శకత్వం వహించి రికార్డు సృష్టించారు. ఆయన దర్శకత్వం వహించిన లోగుట్టు పెరుమాళ్లకు ఇరుకులో హీరో శోభన్ బాబు. ఆ తర్వాత శోభన్ బాబు నటించిన గిరిజా కళ్యాణి చిత్రానికి దాస్ దర్శకత్వం వహించారు. అలాగే శోభన్ బాబు నటించిన కాలాంతకుల చిత్రానికి దర్శకుడు కె విశ్వనాథ్ అయితే అందులో యాక్షన్ సన్నివేశాలను దాస్ దర్శకత్వంలో చిత్రీకరించారు. అలాగే కృష్ణ నిర్మించిన అల్లూరి సీతారామరాజు చిత్రంలో గిరిబాబు నిర్మించిన సింహగర్జనలో యాక్షన్ సీన్లు చిత్రీకరించింది కెఎస్ఆర్ దాస్. దాస్ పూర్తి పేరు కొండా సుబ్బరామదాసు. 1936 జనవరి 5న నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పుట్టారు. వాళ్ళ నాన్న చెంచురామయ్య గారు వెంకటగిరి జమీందారు దగ్గర జమైదారుగా పనిచేసేవారు. దాస్ 4వ తరగతి వరకు అక్కడే చదివారు. ఆ తరువాత కుటుంబం కురిచేడుకు షిఫ్ట్ అవ్వడంతో ఎస్ఎస్ఎల్సి వరకు ఆ ఊళ్ళోనే చదివారు. ఆ తరువాత జమీందారీ వ్యవస్థ రద్దు కావడంతో దాస్ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. అనంతరం వారి కుటుంబం గుంటూరుకి షిఫ్ట్ అయింది. ఆ సమయంలో గుంటూరులో కృష్ణమహల్ పేరుతో ఒక సినిమా థియేటర్ మొదలైంది. అక్కడ బుకింగ్ క్లర్క్గా పనిచేశారు దాస్. 1954 నాటి మాట ఇది. దాసుకు నెలకు 30 రూపాయల జీతం. సినిమాలతో ఆయనకు అనుబంధం ఏర్పడింది ఆ సమయంలోనే. 1956 అక్కినేని నటించిన అనార్కలి చిత్రం విడుదలైంది. ఆ చిత్ర నిర్మాత ఆదినారాయణరావు తండ్రి నాయుడు గారు విజయవాడలో ఉంటూ తమ సొంత సినిమాల డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు చూస్తుండేవారు. ఆయన కృష్ణమహల్కు వచ్చినప్పుడు పరిచయం చేసుకున్నారు దాస్. ఆయన ఆసక్తి గమనించి అనార్కలి చిత్రానికి నిర్మాత తరఫున రిప్రజెంటేటివ్గా పంపించారు నాయుడు గారు. చాలామందిలా ఇంట్లో చెప్పకుండా సినీ రంగానికి పారిపోయిన వాళ్లలో దాస్ కూడా ఒకరు. అంజలి పిక్చర్స్ సంస్థకు రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న సమయంలోనే అనార్కలి చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుని యూనిట్ గుంటూరుకు వచ్చింది. ఆ కంపెనీ ఆఫీస్ బాయ్ని పట్టుకుని మద్రాసు చేరారు దాస్. రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి నిర్మాత ఎస్ భావనారాయణ కంపెనీలో చేరారు. అప్పుడు ఆయన ఎన్టీఆర్తో బండరాముడు చిత్రం తీస్తున్నారు. నువ్వు రోజు సెట్కు వచ్చి సెట్ అంతా గుడ్డతో శుభ్రంగా తొడవాలి, తర్వాత ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి ఎడిటింగ్ నేర్చుకో, అప్రెంటిస్ కనుక జీతం ఇవ్వను అని చెప్పేశారు భావనారాయణ. అలా బండరాముడు, రమాసుందరి చిత్రాలకు పనిచేశారు. 3వ సినిమా నువ్వా నేనా చిత్రానికే ఎడిటర్గా ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత భావనారాయణ నిర్మించిన చాలా చిత్రాలకు
ఎడిటర్గా పనిచేశారు దాస్. ఆయనే దాస్ని లోగుట్టు పెరుమాళ్ళగిరిగా చిత్రంతో దాస్ని దర్శకుడిగా పరిచయం చేశారు. 1966లో విడుదలైన ఆ చిత్రంలో శోభన్ బాబు హీరో. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో దర్శకుడిగా కొత్త అవకాశాలు రాక మళ్ళీ ఎడిటర్గా రణభేరి చిత్రానికి పనిచేశారు దాస్. ఆ తర్వాత తనే నిర్మాతను సెట్ చేసుకుని కాంతారావు, రాజశ్రీ, వాణిశ్రీ హీరోయిన్లుగా రాజయోగం, ఆ తర్వాత రాజసింహం, కత్తికి కంకణం చిత్రాలు రూపొందించారు. ఈ 3 జానపద చిత్రాలతో హ్యాట్రిక్ సాధించారు దాస్. 1970లో దాస్ రూపొందించిన రవిడిరాణి చిత్రం పెద్ద హిట్. విజయలలిత హీరోయిన్. తెలుగులో తొలి లేడీ యాక్షన్ ఫిల్మ్ ఇదే. దీన్ని హిందీలోకి రాణి మేరా నామ్ పేరుతో తీస్తే అక్కడ కూడా హిట్. యాక్షన్ చిత్రాల దర్శకునిగా దాస్ని నిలబెట్టిన చిత్రం ఇది. ఇక అక్కడి నుంచి దర్శకుడిగా దాస్ జైత్రయాత్ర మొదలైంది. ఒక సినిమా హిట్ అయితే ఆ దర్శకుడికి ఓ ముద్ర పడుతుంది. నా మీద క్రైమ్ చిత్రాల ముద్ర పడింది, కానీ అన్ని రకాల చిత్రాలు తీయగలను అనేవారు దాస్. క్రైమ్ చిత్రాల హవా కొనసాగుతున్న ఆ సమయంలో దాస్కి హీరో కృష్ణ తోడయ్యారు. వీరిద్దరూ కలిసి 31 చిత్రాలకు పనిచేశారు, అద్భుతాలు సృష్టించారు. ఇక ఎద్దనపూడి సులోచనారాయణ రాసిన గిరిజా కళ్యాణం చిత్రాన్ని అదే పేరుతో సినిమాగా వచ్చింది. శోభన్ బాబు హీరోగా నటించిన ఆ చిత్రానికి దాస్ దర్శకుడు. ఆ సినిమాకు డివి నరసరాజు మాటలు రాశారు. దాసు ఆ చిత్రాన్ని తీసిన విధానం ఆయనకు నచ్చింది. దాసుని మెచ్చుకున్నారు కూడా. అయితే దాసు స్కూల్కు భిన్నంగా గిరిజా కళ్యాణం చిత్రం ఉండడంతో ప్రేక్షకులు ఆదరించలేదు. 1970, 80 దశకాల్లో దర్శకుడిగా ఒక వెలుగు వెలిగారు దాస్. 100కు పైగా సినిమాలు తీయగల దాస్ చరిత్రకు బలమైన పునాది పడిన రోజులవి. ఎన్టీఆర్ నటించిన బండరాముడు సినిమాకు ఫ్లోర్ తుడిచే పనితో దాస్ కెరీర్ మొదలైంది. సెట్లో ఎన్టీఆర్ నిలుచుని ఉండగా ఆయన కాళ్ల పక్క నుంచి తుడుచుకుంటూ వెళ్ళేవారు దాస్. అటువంటిది ఎన్టీఆర్ చిత్రానికే దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగారు దాస్. కాలం చేసే అద్భుతం అది. దాస్ వర్కింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉండేది. సెట్లో ఆయన ఏమాత్రం టెన్షన్ పడేవారు కాదు. ఆడుతూ పాడుతూ సినిమా తీసేవారు. షాట్ తర్వాత షాట్ చకచకా తీసేవారు. నటీనటుల్లో ఎవరైనా రాకపోయినా టెన్షన్ పడేవారు కాదు. వాళ్ళు సీన్లో ఉన్నట్లే అనుకుని సీన్ తీసేవారు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర జాగ్రత్తగా అతికించేవారు. దాస్ చిత్ర నిర్మాణ రంగంలోనూ ప్రవేశించారు. తన కుమారుడు సుకుమార్ నిర్మాతగా నేరస్తుడు, కౌబాయ్ నంబర్ 1, ఇన్స్పెక్టర్ రుద్ర, ధర్మ, జాబిలమ్మ చిత్రాలు నిర్మించారు దాస్. ఈ సినిమాలు అన్నీ ఆయనని కోలుకోలేని దెబ్బతీశాయి. యాక్షన్ డైరెక్టర్గా ఎన్నో విజయాలు సాధించిన దాస్ యాక్షన్ నిర్మాతగా ఒక్క విజయం కూడా పొందకపోవడం విషాదకరం. చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు సంభవించి 2012 జూన్ 8న కన్నుమూశారు దాస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.